నమస్కారం సార్. నమస్తే. సరే, కొంతమంది ఉంటారు, తప్పు వాళ్ళు చేస్తారు, నువ్వు తప్పు చేసావని నేను చెప్పబోతూ ఉంటే, నేను కాదు తప్పు చేసింది, నువ్వు ఫస్ట్ నీ మైండ్ సెట్ ని మార్చుకో, నీ బిహేవియర్ మార్చుకో, నువ్వు చూసే విధానం మార్చుకో, నీకే ఒక క్లారిటీ వస్తుంది. అప్పుడేమనిపిస్తుంది, నిజంగా నేనే తప్పు ఆలోచించానా అనిపిస్తుంది. కానీ క్లారిటీలో చూస్తే మాత్రం తప్పు వాళ్ళే చేశారు. అంటే ఇలా మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కదా సార్, ఇలాంటి వాళ్ళని ఎలా డీల్ చేయాలి అంటారు? ఇది చాలా కామన్ గా హ్యూమన్ టెండెన్సీలో ఎవ్వరు దొంగ అంటే నేను దొంగ అని ఒప్పుకోరు. ఓకే, తప్పు చేసిన వాళ్ళు ఎప్పుడు ఒప్పుకోరు. జనరల్ గా 99% అవును నేను తప్పు చేశాను, ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది, వాళ్ళకి ఖచ్చితంగా కారణం ఉంటుంది. బట్ అది ఒప్పుకునే పెద్ద మనసు ఉండదు. నేను తప్పు చేశాను అంటే ఒప్పుకునే పెద్ద మనసు లేక దాన్ని ఎవరో ఒకళ్ళ మీద తొయ్యడానికి వెళ్ళి మన మీదకే మళ్ళీ వాపస్ బ్లేమ్ చేస్తుంటారు. సో ఇది చాలా పెద్ద ఈగో ప్రాబ్లం. ఓకే, ఏదైనా ఒక తప్పుని వాళ్ళు మన మీదకి తోస్తున్నారంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, దేర్ మైండ్లో వాళ్ళ ఈగో ఆడుతున్న గేమ్ అది. వాళ్ళ ఈగో ఈజ్ నాట్ లిసనింగ్ టు ఇట్. సో ఈగో ప్రాబ్లం వల్ల వాళ్ళ లోపల ఉండే ఈగో సాటిస్ఫై అవ్వలేక తప్పు మన మీదకి తోస్తుంది, నెంబర్ 1. సెకండ్, ఇలాంటి వాళ్ళు చాలా న్యూరలాజికల్లీ టాక్సిక్ ఉంటారు. వాళ్ళు ఎంత టాక్సిక్ ఉంటారంటే వాళ్ళ మైండ్లో ఉండే కన్విక్షనే కరెక్ట్, వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్డ్ అయి ఉంటారు. అండ్ వీళ్ళు తెలిసి చేస్తారు, తప్పు ఈజీగా పుష్ చేయొచ్చు అనేటట్టుగా చేస్తారు. సో అదేదో బై మిస్టేక్ అయినది కాదు, దే ఆర్ ఆల్ ప్లాన్డ్ ఉంటారు. చాలా మటుకు వీళ్ళు బై మిస్టేక్ మోసం చేయరు, బై మిస్టేక్ తప్పు చేయరు. దే డూ ఇట్ ప్లాన్ ప్రకారం చేస్తారు. చేస్తే ఎలా చెయ్యాలో అని కూడా తెలుసుకొని చేస్తారు. ఓకే,